మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నేడు శివంపేట పిఎస్ పోలీస్ బృందం వాళ్ళు నిర్వహించిన ట్రాఫిక్ నియమాల గురించి వాహనదారులకు సలహాలు సూచనలు చెప్పడం జరిగింది. ఏఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ఎక్కిన వాహనదారులు తప్పనిసరిగా తన కుటుంబ సభ్యుల్ని గుర్తుంచుకొని తమ రక్షణగా హెల్మెట్ ను తప్పనిసరి ధరించి ప్రమాదాల నుంచి తమకు తాము రక్షించుకోవాలని ఆయన తెలిపారు. కార్లో వెళ్లే వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలని, మనపై మన పిల్లలు మన కుటుంబీకులు ఆధారపడి ఉన్నారని, మనకు ఏదైనా జరిగితే వారు ఆగమైపోతారని, అందువల్ల రోడ్డుపైనే వెళ్లే ప్రతి వారు సేఫ్టీ బాధ్యతగా పాటించాలని మనందరి బాధ్యతగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన వాహనదారులు పాల్గొన్నారు. కనీసం ఇట్లా చెప్తే కనీసం కొద్దిగా అవగాహన వచ్చి బతుకుతారేమో మన. ఎందుకంటే కుటుంబ పెద్ద రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కుటుంబ పెద్ద కుటుంబంలో ఎంత బాధపడుతుందో చూస్తున్నాం. మీకు కూడా తెలుసు, ఒక్క మనిషి సంపాదించే మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడుతుందో తెలుసు మీకు కూడా. కాబట్టి దయచేసి హెల్మెట్ అనేటివి పెట్టుకొని మీ గురించి చెప్తే మీకు ఫైన్ వేసి మీకు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నాం. హెల్మెట్లు పెట్టుకుంటే కనీసము నెత్తికి పడితే కింద పడితే కనీసం ఇది చెయ్యి ఇరిగితే చెయ్యి అతుకుతుంది, కాలు ఇరిగితే కాలు అతుకుతుంది ఏదన్నా. కాకపోతే ఈ నెత్తికి తగిలినందుకు అడ్డమైన మందుల అన్నాలు ఇప్పుడు అంత ఇది తింటున్నాం కాబట్టి ఏమైనా చిన్న ఇదైంది అనుకో ప్రాణం వెళ్ళిపోతుంది. అన్ని నియమాలు పాటిస్తేనే మనం సేఫ్గా ఇంటిపోతామని ఈ అవగాహన చేయాలని చెప్పి చాలా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా మీ ద్వారా ఇంకా చాలా మంది తెలిస్తే కొంత ప్రియారిటీ తీసుకుంటారని, ప్రికాషన్ తీసుకొని పోతారని ఒక్కొక్కరు మీరు కూడా కొంతమంది చెప్తారనే ఉద్దేశం. గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఇట్లా కార్యక్రమాలు చేస్తుంటే పబ్లిక్ లో అవేర్నెస్ పెరుగుతుంది. కనీసం హెల్మెట్ పెట్టుకుంటారు, తాగి బండ్లు నడిపారు, క్షేమంగా పోతే వాళ్ళ